ఇది నరకానికి వెళ్లే బస్సు. అమ్మాయి ఎక్కబోతున్న తరుణంలో ఒక ముసలాయన ఒక్కసారిగా పడిపోయినట్టు నటించాడు. మంచి మనసున్న ఆ అమ్మాయి తొందరగా వచ్చి అతన్ని లేవదీసింది. కాని ముసలాయన ముఖంపై ఉన్న గాయాలు చూసి ఉలికిపడింది. బస్సు డ్రైవర్ అమ్మాయిని తొందరగా ఎక్కమని పురికొల్పాడు. కాని ముసలాయన గుండెలు దొంగలాగా ఆమె కాలు పట్టుకుని వదల్లేదు. డ్రైవర్ చిరాకు పడి తలుపులు మూసేశాడు. బస్సు కదలడం చూసి అమ్మాయి ముసలాయన్ని తోసేసి దాని వెనక్కి పరిగెత్తింది. కాని బస్సు దూరంగా వెళ్ళిపోయింది. చూస్తూ ఉండిపోయింది. చివరి బస్సు మిస్ అయిపోయింది కాబట్టి మంచి మనసున్న అమ్మాయి ముసలాయన్ని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కాని ఆశ్చర్యం ఏమిటంటే చాలా బక్కగా కనిపించే ఆ ముసలాయన బరువు రాతి బండలా ఉంది. అంతేకాదు అతని శరీరం మంచులా చల్లగా ఉంది. శ్వాస కూడా లేదు. అమ్మాయి ఎంత ఆలోచిస్తే అంత భయం వేసింది. అప్పుడు ఒక్కసారిగా ముసలాయన నేలపై దూకిలేచి తనకు ఉన్న రుణం తీర్చేశానని చెప్పాడు. అమ్మాయి తడబడుతున్నప్పుడే ఒక టాక్సీ వచ్చింది. ఆమె త్వరగా ఆ టాక్సీ ఎక్కింది. ఆశ్చర్యం ఏమిటంటే వెనక్కి చూసేసరికి ఆ వింత ముసలాయన అక్కడే లేడు, పోయాడు. ఇంకా వింతగా డ్రైవర్ చెప్పాడు, తను అమ్మాయిని ఒంటరిగానే చూశాను, ముసలాయన అసలు లేడు, ఆయన ఉన్నట్టు కనిపించలేదు అని. అమ్మాయి ఎక్కువ ఆలోచించకుండా టాక్సీ ఎక్కి కూర్చుంది. టన్నెల్లోకి వెళ్తుండగా ముందు ఆ బస్సు యాక్సిడెంట్ అయినట్టు కనిపించింది. ముసలాయన ఆపకపోయి ఉంటే ఆమె కూడా ఆ బస్సులో ఉండి చనిపోయేది. పోలీసులు త్వరలోనే యాక్సిడెంట్ స్థలానికి వచ్చారు. బస్సులో ఒక ప్రయాణికుడు మిస్సింగ్ అని తెలిసింది. కాని ఇది కూడా ఈ సంఘటనలో అతి భయంకరమైనది కాదు.